పెళ్ళయ్యాక రొమాన్స్ తో పాటు అడల్టింగ్ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి వ్యాలంటైన్స్ డే రోజు మూవీకి వెళ్ళడం కుదరలేదు. సో నెక్స్ట్ డే లేచి మార్నింగ్ అంతా వీక్ కోసం మీల్ ప్రెప్ చేసుకొని ఒక మంచి మూవీ డేట్ కి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. మాల్ కి కరెక్ట్ టైం కి రీచ్ అయ్యాం కానీ బయట ఈ మానిక్యూర్ కి బ్యూటిఫుల్ షర్ట్ కనిపించేసరికి నా హస్బెండ్ కి ఎలా అయినా కొనిద్దాము అనుకున్నా. ఇక ఆ షాపింగ్ చేసే ప్రాసెస్ లో మేము మూవీకి లేట్ అయ్యాము. మూవీ ఏమో 8 కి, మేమేమో 8:20 కి ఇంకా ఇలానే ఉరుకుతూ ఉన్నాం. అంత ఆవేశపడి ఉరుక్కుంటూ పోయాం కానీ ఇంకా యాడ్స్ రన్ అవుతుండే ఆడ. మేమైతే కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ చూడడానికి వచ్చాము. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసి ఏడ్చుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చా. ఇక డిన్నర్ కి మా ఫేవరెట్ ఇటాలియన్ ప్లేస్ కి వచ్చాము. మెను ఎంతసేపు చూసినా కూడా నా ఫేవరెట్ అలియో ఒలియో పాస్తా ఇంకా గార్లిక్ బ్రెడ్ ఆర్డర్. వెజిటేబుల్స్ వేయొద్దు అని చెప్పడం మర్చిపోయా అనమాట. నా హస్బెండ్ ఉన్నాడు వాడు వెజిటేబుల్స్ తింటే నేను పాస్తా తిని ప్లేట్ మొత్తం క్లీన్ గా నాకేసాము. దీన్నే అనమాట టీమ్ వర్క్ అనేది. ఇక వాళ్ళ క్రిస్పీ అండ్ చీజీ గార్లిక్ బ్రెడ్ తినేసిన తర్వాత ప్రిపేర్ అయిపోయాం మేము మా ఫేవరెట్ తిరమిసు. నన్ను ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసే ఉంటుంది నా తిరమిసు పిచ్చి గురించి. బట్ ఈ తిరమిసు అంటే నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అసలు. నా బ్యూటిఫుల్ హస్బెండ్ తో ఒక బ్యూటిఫుల్ మూవీ చూసి ఈ బ్యూటిఫుల్ తిరమిసు తిన్న తర్వాత నాకు లైఫ్ లో ఇంకేం అవసరం లేదు అని అనిపించింది. ఇలా కొంచెం హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేశానో లేదో నా హస్బెండ్ రేపు మండే అని గుర్తు చేశాడు. ఇక బాధలో ఇంటికి వచ్చేసాం అంతే. మరి బై క్యూటీస్.